హలో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు వచ్చేసి డే 11 వీడియో అండ్ ఆల్రెడీ డే 1 నుంచి డే 10 వరకు ఆల్రెడీ వీడియోస్ చేయడమే జరిగింది. ఒకసారి వెళ్ళి చూడాలంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మన యూట్యూబ్లో వచ్చేసి ఏంటంటే అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది అనబుల్ అయింది కదా. సో దాని నుంచి మనకు ఎంత రెవెన్యూ వచ్చింది, ఏంటి, ఎన్ని సేల్స్ అయినాయి, ఎంత కమిషన్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్ అయితే చూపిస్తాను. సో డే 1 నుంచి డే 10 వరకు చూడకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ డే 12 సిరీస్, డే 13 సిరీస్ కూడా వస్తూ ఉంటాయి. సో అన్ని వీడియోస్ కావాలని కూడా డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా చెప్పాలని చెప్పేసి అని కూడా కింద కామెంట్ చేయండి, ఓకేనా. సో దానికోసం ఇక్కడ ఆల్రెడీ మన ల్యాప్టాప్లో వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే లాగిన్ అవ్వడమే జరిగింది. సో దీంట్లో ఇప్పుడు మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తాను, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి మన ఛానల్ యొక్క లోగో అయితే ఉంది కదా, లోగో మీద క్లిక్ చేసుకుందాం, ఓకేనా. క్లిక్ చేసుకున్నది ఇక్కడ మనకి యూట్యూబ్ స్టూడియో అయితే కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం. సో కొంచెం మీకు బ్రైట్నెస్ అనేది తగ్గిస్తాను కొంచెం క్లారిటీ కోసం, ఓకేనా. పెంచితే ఏంటంటే అదే హైలైట్ అవుతుంది అందుకని చెప్పేసి, ఓకేనా. సో ఇక్కడ మన ఛానల్ చూసుకోవచ్చు. మన ఛానల్ నేమ్ వచ్చేసి మన వెహికల్స్ ఇన్ఫో, ఓకేనా. మీకు క్లారిటీ అయితే చూసుకోవచ్చు. అండ్ మన ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్స్ వచ్చేసి 10,335 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ప్రెసెంట్ వచ్చేసి, ఓకేనా. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన పేమెంట్ కాబట్టి అనలిటిక్స్కి అయితే వెళ్దాము. అక్కడ మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను, ఓకేనా. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మీకు ఇంకో ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు రెవెన్యూ సెక్షన్ అయితే ఉంది కదా. సో దీంట్లో మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది, ఓకేనా. సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే మనకి ఇంకో ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్స్, మెంబర్షిప్, సూపర్ చాట్, అఫిలియేట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి నేను చెప్పాను కదా స్టార్టింగ్లో అఫిలియేట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అనబుల్ అయిందని చెప్పేసి ఇది వచ్చేసి అదే, ఓకేనా. ఇప్పుడు దాంట్లోనే పేమెంట్ అనేది చూపిస్తాను. సో దాని మీద అయితే క్లిక్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు క్లారిటీగా అఫిలియేట్ ప్రోగ్రామ్. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇది ఆల్రెడీ ఏంటంటే 28 డేస్ సెట్ చేసిన కదా. సో దీనికి కాస్త మనం లాస్ట్ 90 డేస్ అయితే సెట్ చేద్దాం, ఓకేనా. బికాస్ ఆ 28 డేస్ అంటే ఏంటంటే మీకు డేటా తక్కువ కనిపిస్తుంది, 90 డేస్ అంటే క్లారిటీ అయితే కనిపిస్తుంది, ఓకేనా. మీకు క్లారిటీగా చూసుకోవచ్చు 90 డేస్ అనేది సెట్ చేయడం అయితే జరిగింది. మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. ఇక్కడ ఓవరాల్గా ప్రొడక్ట్స్ పైన క్లిక్స్ వచ్చేసి అంటే నేను ఏవైతే వీడియోస్ చేశానో ఆ వీడియోస్లో ఏవైతే ప్రొడక్ట్స్ యాడ్ చేశానో దానిపైన ఒక వచ్చిన క్లిక్స్ వచ్చేసి 888 క్లిక్స్ అయితే రావడం అయితే జరిగింది, ఓకేనా. మీ గ్రాఫ్ కూడా ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు మనకు దీనికి సంబంధించిన గ్రాఫ్, ఓకేనా. అండ్ ఇక్కడ ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి టోటల్గా అంటే 121 ఆర్డర్స్ అయితే రావడం అయితే జరిగింది, ఓకేనా. అంటే ఎన్ని క్లిక్స్ వస్తే దీంట్లో 121 ఆర్డర్స్ అయితే రావడమే జరిగింది. ఒక్క నిమిషం మనకు బ్యాటరీ కూడా అయిపోతుందని చెప్పేసి మెసేజ్ అయితే వచ్చింది మళ్ళీ, ఓకేనా. సో 121 ఆర్డర్స్ అయితే రావడం అయితే జరిగింది, ఓకేనా. సో ఇక్కడ 121 ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనం ఎంత వర్త్ గల ప్రొడక్ట్స్ సేల్ చేసినాము అంటే అది ఇక్కడ ఉంది. $3,577 వర్త్ గల ప్రొడక్ట్స్ని సేల్ చేసినాం. ఇది వచ్చేసి మన రెవెన్యూ కాదు, జస్ట్ ఏమంటారు వర్క్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇప్పుడు ఒక 500 రూపీస్ ప్రోడక్ట్, ఇంకోటి 1000 రూపీస్ ప్రోడక్ట్ ఉంది అనుకోండి, రెండు కలిపి ఎంత 1500 కదా, ఆ వాల్యూ ఇక్కడ చూపిస్తుంది, ఓకేనా. బట్ ఇది ఇండియన్ కరెన్సీ కాదు, డాలర్లో మీకు క్లారిటీగా చూసుకోవచ్చు. డాలర్ సింబల్ అయితే ఉంది. సో 3500 చేంజ్ అంటే ఆల్మోస్ట్ మనము 3 lakhs ఎబో సేల్స్ అయితే చేయడం అయితే జరిగింది, ఓకేనా. సో దీనికి మనకు వచ్చిన కమిషన్ ఎంత అంటే ఇంత $74.73 యొక్క రెవెన్యూ అనేది మన కమిషన్ రూపంలో రావడమే జరిగింది. మీకు క్లారిటీగా చూసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేద్దాం. 74.3 ఏదైతే ఉందో సో దీన్ని మనము ఇప్పుడు ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేద్దాం, ఓకేనా. సింపుల్గా పైన క్లిక్ చేసి USDT INR ఉంది కదా, సెలెక్ట్ చేసుకుందాము. ఎంత 74.43 కదా, సింపుల్గా టైప్ చేద్దాం 74.43, ఓకేనా. సో ఓవరాల్గా వచ్చేసి 6,637 రూపీస్ అనేది మన కమిషన్ రూపంలో జనరేట్ చేయడం జరిగింది. సో ఈ ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ ఉంటుంది కాబట్టి మనం ఈ 37 రూపీస్ తీసేసినా కానీ 6,600 రూపీస్ లేకపోతే 6,500 రూపీస్ అని అనుకోండి, ఓకేనా. అంత అమౌంట్ అనేది మన కమిషన్ రూపంలో ఈ ఛానల్ నుంచి జనరేట్ చేయడం అయితే జరిగింది, ఓకేనా. సో మీరు కూడా గైస్ ఈ విధంగా మీ ఛానల్ని మానిటైజేషన్ చేసుకొని సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకొని ఈ విధంగా ప్రొడక్ట్స్ పైన క్లిక్స్ తెచ్చుకొని ఆర్డర్స్ తెచ్చుకొని సేల్ చేసి రెవెన్యూ సంపాదించాలని చెప్పేసి మీకు అనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు డబ్బు సంపాదించుకోవడానికి డెఫినెట్గా మోటివేట్ చేస్తాను, నేను హెల్ప్ కూడా చేస్తాను, ఓకేనా. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంతేకాకుండా వచ్చే అప్కమింగ్ వీడియోస్ కూడా చూడడానికి ట్రై చేయండి. అండ్ ప్రీవియస్ పార్ట్ 1 నుంచి పార్ట్ 10 వీడియోస్ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి.